భవిష్యత్ తరాల్లో మిమ్మలను సనాతన ధర్మ కుటుంబాలు వెలివేసే పరిస్థితి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏ రాజకీయ నాయకుడికైనా సరే హిందూ మతంలో పుట్టిన ప్రతి ఒక్కరు పిలుపు అని కాకుండా ఇది ఎవరింట్లో పెళ్లి కాదు. సాయిబులు వాళ్ళ మసీదులను వాళ్ళు పరిపాలన చేసుకోవచ్చు, క్రైస్తవులు వాళ్ళ చర్చిలను వాళ్ళు పరిపాలన చేసుకోవచ్చు, కానీ హిందువులకు సంబంధించిన దేవాలయాలు మాత్రం. సనాతన భారతీయ ధర్మానికి జయమగుగాక. నేను విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన్ జిల్లా ప్రముఖ. నా పేరు మైసాల్ రవీంద్ర. ఈరోజు భారీ ఎత్తున ఆదివారం నాడు చేపట్టనున్నటువంటి హైందవ శంఖారావ కార్యక్రమం సనాతన హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి, యావత్ హిందూ ప్రజానికాన్ని కాపాడుకోవడం కోసం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనం ఒకప్పుడు తురుష్కుల చేతిలో బానిసలుగా బతికాం, ఆ తర్వాత ఆంగ్లేయుల చేతిలో బానిసలుగా బతికాం, ఫ్రెంచి వారికి, డచ్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా మనం బానిసలుగా బతికాం. ఈ బానిసతనం, ఆ దొంగలు ఈ మన భారతదేశం మీద దోపిడీ చేయక ముందు విలువలతో కూడినటువంటి సనాతన భారతీయ ధర్మం మన దేశంలో వెళ్లి విరిసింది. అయితే ఈ బ్రిటిష్ ప్రభుత్వం స్వతంత్రం ఇస్తున్నాం అనేటటువంటి నెపంతో వారికి అనుకూలమైనటువంటి కొన్ని రాజకీయ పార్టీలను తయారు చేసి, కొంతమంది వ్యక్తులను తయారు చేసి, నిజమైన స్వతంత్ర సమర యోధులను ఉరిశిక్షలకు గురి చేసి, అలాగే స్వతంత్ర పోరాటాన్ని పక్క మార్గం పట్టించి భారతదేశాన్ని విభజించారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. 1947లో జరిగింది. స్వతంత్రం కాదు, భారతదేశ విభజన. ఈ విభజన అనంతరం భారతదేశంలో ఉండేటటువంటి ముస్లింలందరికీ కూడాను పాకిస్తాన్ అనేటటువంటి ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. కానీ పాకిస్తాన్కు ఇక్కడ ఉండేటటువంటి ముస్లింలు ఎవ్వరు కూడా వెళ్ళలేదు. పాకిస్తాన్లో ఉండేటటువంటి హిందువులందరినీ కూడాను పవిత్రమైనటువంటి భూమి అయినటువంటి పాకిస్తాను, సాక్షాత్తు ప్రహ్లాదుడు జన్మించినటువంటి భూమి, అలాగే మన శక్తిపీఠం ఉండేటటువంటి భూమి, అట్లాంటి పవిత్రమైన భూమిని సాయిబులకు అప్పచెప్పడం, పాకిస్తాన్గా విభజించిన తర్వాత పాకిస్తాన్లో ఉండేటటువంటి హిందూ సమాజాన్ని యావత్తు స్త్రీ పురుషులు అనేటటువంటి విచక్షణ లేకుండా ఊచకోతలు కోసి రైలు బండిలో భారతదేశానికి సాగనంపారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ ప్రభుత్వం, గాంధీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా ఇంకా ఈ దేశంలోనే ముస్లింలందరికీ జీవించడానికి హక్కును కల్పించారు. అంతేకాదు ఈ దేశంలో వాళ్ళకు ప్రత్యేకించి మైనారిటీలుగా రాజకీయ హక్కులు, రిజర్వేషన్ సిస్టమ్ని అన్నిటినీ కూడా వారికి అందజేయడం జరిగింది. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే, సాయిబులు వాళ్ళ మసీదులను వాళ్ళు పరిపాలన చేసుకోవచ్చు, క్రైస్తవులు వాళ్ళ చర్చిలను వాళ్ళు పరిపాలన చేసుకోవచ్చు, కానీ హిందువులకు సంబంధించిన దేవాలయాలు మాత్రం ఈ ప్రభుత్వం చేతుల్లో ఉండాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడే కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పెళ్ళింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వార్థపరులు సనాతన భారతీయ ధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల ముసుగులో వాళ్ళు చేస్తున్నటువంటి సనాతన ధర్మంపై ఎంత దోపిడీ చేస్తున్నారనంటే, ఈ భారత పుణ్యగడ్డలో సనాతన ధర్మాన్ని రూపుమాపాలి అనేటటువంటి కంకణం కట్టుకొని కొన్ని రాజకీయ పార్టీలు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నాయి. అందుకనే విశ్వ హిందూ పరిషత్ సనాతన ధర్మ రక్షణ కోసం హైందవ శంఖారావాన్ని పూరిస్తుంది. 5వ తారీఖు విజయవాడలో కొన్ని లక్షల మంది హిందూ ప్రజలు తండోపతండాలుగా బయలుదేరి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలు, దానికి మద్దతు ఇచ్చినటువంటి ఇతర పార్టీల నాయకుల్ని ప్రశ్నిస్తూ ధర్మం వైపు నడుస్తారా, అధర్మం వైపు నడుస్తారా అనేటటువంటి ఆలోచనతోటి సనాతన ధర్మాన్ని రక్షించుకునే హైందవ శంఖారావం విజయవాడలో రేపు జరగబోతున్నాం. శ్రీమాన్ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి మాజీ ఎంపీగా ఉన్నారు. వారు ఇలాంటి వాటిలో మీ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయటం కానీ, ఆ కార్యక్రమంలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉందండి? దురదృష్టవశాత్తు సనాతన భారతీయ ధర్మంలో జన్మించినటువంటి వాళ్ళు కూడాను ఈరోజు కొన్ని విలువలు లేనటువంటి సనాతన ధర్మంపై దాడి చేసేటటువంటి రాజకీయ పార్టీల్లో వీళ్ళ జీవన విధానం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగానే పనిచేస్తుంది. అందుకనే వీళ్ళ మనుగడ కోరుకోవడం కోసం, వాళ్ళ యొక్క గొప్పతనం చాటి చెప్పుకోవడం కోసం
పార్టీకి అనుకూలంగానే పనిచేస్తారు తప్ప వీళ్ళు జన్మించినటువంటి ధర్మం కోసం పనిచేయరు. అంతేకాదు ఎక్కడైతే వీళ్ళు జన్మించారో ఆ ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని లక్షల కుటుంబాలు ఈ రోజు తినడానికి తిండి లేకపోయినా వీళ్ళు సనాతన ధర్మం కోసం మాట్లాడరు. అంతేకాదు ఎంతో మంది కుటుంబాలు ఈ రోజు ఇప్పుడు పార్టీలో ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో రాష్ట్రాన్ని విభజించేటప్పుడు మాత్రం నేను బయటకు వచ్చేస్తున్నాను రాజీనామా చేశారు. కానీ ఎప్పుడైతే హిందూ ధర్మం కోసం పరిరక్షణ కోసం మాత్రం ఎక్కడ పోరాటాల్లో పాల్గొంటున్నారా లేదా దాని గురించి చెప్పండి. ఇది ప్రధానమైనటువంటి దురదృష్టం ఏంటంటే సనాతన ధర్మానికి మూలమైనటువంటి ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు ఈ సనాతన ధర్మం కోసం పనిచేయడానికి సిద్ధంగా లేకపోవడం ఒక దురదృష్టకర సంఘటన. ఈ రోజు సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించడం లేదు. అంతేకాదు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ రాజకీయ నాయకులు చెప్పినట్టుగా వింటూ సనాతన ధర్మంపై వీళ్ళు దోపిడీ అంటే ప్రత్యక్ష పరోక్షంగా వీళ్ళు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మీరు జన్మించినటువంటి ఏ కులంలో అయితే జన్మించారో వాళ్ళకి న్యాయం చేయండి. మీరంతా సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళు. సనాతన ధర్మాన్ని కూకటి వేలతో పెకిలించాలనేటటువంటి ప్రయత్నం తురుష్కులు చేశారు, ఆంగ్లేయులు చేశారు. ఈ రోజు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో మత విద్వేషాలు రగిలిస్తున్నారు. మేధావులైనటువంటి బ్రాహ్మణ కులంలో జన్మించినటువంటి మేధావులారా, సనాతన ధర్మం కోసం మీరందరూ కూడా సహకరించండి. ఈ సనాతన ధర్మం ఉత్తమమైనది కాకపోతే, యుగ యుగాల నుంచి నిలబడే ధర్మం కాకపోతే మీరు వెళ్ళండి, ఇతర రాజకీయ నాయకులకు సపోర్ట్ చేయండి, మాకు అభ్యంతరం లేదు. ఇది సనాతన ధర్మాన్ని రక్షించుకునేందుకు హైందవ శంఖారావం పూరిస్తున్నాం. విజయవాడలో 5వ తారీఖు జరిగేటటువంటి దానికి బ్రాహ్మణులే కాదు మూల కారణం, సనాతన ధర్మానికి మూల కారణమైనటువంటి బ్రాహ్మణ ఉత్తములందరూ కూడా మీ బిడ్డల్ని ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో నుంచి ఒకరు స్వతహాగా బయలుదేరండి. అలాగే ప్రశ్నించండి. కోసం మేము ఉన్నామని రాని వాళ్ళు ఎవరైతే మీరు ఉదాహరణకి చెప్పారో మాజీ ఎంపీ గారు శ్రీమాన్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు మరి ఎంతోమందో ఉండి ఉంటారు. వాళ్ళు రాకపోతే భవిష్యత్తులో వారి పట్ల మీ ప్రేమ అభిమానాలు ఏ విధంగా ఉండకపోతున్నాయి, వారిని ఏ విధంగా ఆదరిస్తారు రేపు ఎన్నికలు వస్తే? మేము సనాతన ధర్మాన్ని రక్షించే కుటుంబాల్లో అగ్రగణ్యుడు మహానుభావుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సామాన్యులు కాదు. కానీ అటువంటి వాళ్ళు కూడా సనాతన ధర్మం కోసం పనిచేయకపోతే రేపు భవిష్యత్ తరాల్లో మిమ్మలను సనాతన ధర్మ కుటుంబాలు వెలివేసే పరిస్థితి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సనాతన ధర్మాన్ని రక్షించండి, మీ కుటుంబాలను మీరు కాపాడండి. మీ వెనకాల సనాతన భారతీయ ధర్మం ఉంటుంది. అన్య మతస్థులు వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టుకున్నారు. హిందువులు ఎందుకు రాజకీయ పార్టీ పెట్టుకోకూడదు? హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి హిందూ పార్టీ ఎందుకు ఉండకూడదు? ఆలోచించండి. ఇతర రాజకీయ పార్టీల్లో ఉండే మేధావులారా, ప్రతి ఒక్కరు సనాతన ధర్మంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడాను సనాతన ధర్మం కోసం పనిచేద్దాం. యుగ యుగాలుగా వస్తున్నటువంటి సనాతన భారతీయ ధర్మాన్ని రక్షించుకుందాం. మన భారత ప్రజానికాన్ని ఏకతాటిపై నడిపిద్దాం. కులాలకు అతీతంగా సనాతన భారతీయ ధర్మాన్ని రక్షించుకుంటూ ధర్మ రక్షణే ధ్యేయంగా భారతదేశానికి సంబంధించినటువంటి హిందూ కుటుంబాలన్నీ ఏకం కావాలని హైందవ శంఖారావం